స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనము హార్ట్‌కి సంబంధించినవి యోగా త్రూ మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని చూద్దాం. అంటే ఆర్టరీస్ బ్లాకేజ్ అవ్వడం గానీ, లేకపోతే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామందికి ఏంటంటే కూర్చొని ఆర్ జనరల్‌గా హార్ట్ డిసీజెస్ కూడా మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. తినే ఫుడ్ వల్ల అండ్ నిద్ర లేకపోవడము వీటిలన్నిటి వల్ల మనకు ఖచ్చితంగా మన హార్ట్ పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అది మనం ఎలా మన యోగా త్రూ మన ఆసనాలు ప్రాణాయామాల త్రూ ఎలా మనం తగ్గించుకోవచ్చు అండ్ మన హార్ట్ కెపాసిటీని ఎలా పెంచుకోవచ్చు అనేది చూద్దాము. ఏదైనా సరే ఎస్పెషల్లీ ఇలా హార్ట్ ఇలాంటి సెన్సిటివ్వి ఉన్న ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతూ అండ్ ప్రొఫెషనల్ మీకు ఒకవేళ మనం చేసే ఆసనాలు ఇంకా ఎక్కువ అర్థం కావాలంటే దగ్గరున్న ప్రొఫెషనల్ వాళ్ళ యోగా ఇన్స్ట్రక్టర్స్ అంటే తెలిసి ఇన్ఫార్మ్డ్ యోగా ఇన్స్ట్రక్టర్స్తో కూడా చేసుకోవచ్చు. మనం ఇవాళ దానికి సంబంధించిన ఆసనాలు ఏంటి అండ్ మనం ఏది అవాయిడ్ చేయాలి ఏది చేయాలి అనేది కూడా చూద్దాము. హార్ట్కి చేసేటప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మన హార్ట్ ఇక్కడ చెస్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి మెయిన్లీ మనం ఏంటంటే లంగ్స్ చెస్ట్ ఓపెనింగ్ అయ్యే ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ చేసుకోవడం అనేది చాలా మంచిది అన్నమాట మనకి. అండ్ ఆసనాల్లో కూడా ఎలా మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు హార్ట్కి సంబంధించి ప్రాబ్లం రిజాల్వ్ చేసుకోవడానికి అని చూద్దాము. దేనికైనా సరే రెగ్యులర్ ప్రాక్టీస్ చాలా అవసరము. సో ఎవ్రీడే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకుంటూ మనం ఇది చేసుకుంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అపార్ట్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ చేంజెస్, కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్, బయట ఆహారాలు తగ్గించడము, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ కాకుండా స్టీమ్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండడము, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడము అండ్ అలా మీరు రెగ్యులర్ చేంజెస్ బేసిక్ మనకు తెలిసిన చేంజెసే బట్ అవి ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు చాలా మంచిది. ఆసనాల్లో మనం ఏం చేయొచ్చో చూద్దాం. నుంచొని చేసే ఆసనాలు హార్ట్కి సంబంధించి ఏంటి ఎలా చేసుకోవచ్చు అని చూద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ లెగ్స్ అనేవి షోల్డర్ విత్ అపార్ట్ పెట్టుకొని దేనికైనా సరే వార్మప్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, వార్మప్ అనేది మిస్ కాకూడదు. వార్మప్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ జనరల్ వార్మప్ చేసుకున్నాము. హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి ఒక 5 రౌండ్స్ 1 2 3 ఆపోజిట్ 1 2 3 స్లోగా. నేను ఓన్లీ 3-4 టైమ్స్ చూపిస్తున్నాను. మీరు దాన్ని ఖచ్చితంగా ఒక 5 to 10 టైమ్స్ అన్న చేసుకోవాలి. ఇన్హేల్ చేస్తూ ఓపెన్ చెస్ట్, ఎక్సేల్ చేస్తూ క్లోజ్. ఇన్హేల్ చేస్తూ ఓపెన్, ఎక్సేల్ చేస్తూ క్లోజ్. ఇన్హేల్ ఓపెన్, ఎక్సేల్ క్లోజ్. అలానే ఆపోజిట్ 1 2 3. ఒక పామ్ చెస్ట్ పైన ఒక పామ్ పుట్ట పైన టమ్మీ పైన పెట్టుకొని డీప్ ఇన్హలేషన్ డీప్ ఎక్సలేషన్ చేస్తూ స్లోగా మనము హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని స్లోగా 5 రౌండ్స్ 3 4 5 ఆపోజిట్ 1 2 3 4 and 5. స్లోగా రిలాక్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని స్లోగా హ్యాండ్స్ ఇలా హిప్ పైన పెట్టుకొని ట్విస్ట్ స్లోలీ 3 ఆపోజిట్ 1 2 and 3. వెరీ గుడ్. స్లోగా రిలాక్స్ అయ్యాక ఇలా ఫీట్ దగ్గర పెట్టుకొని హ్యాండ్స్ నీస్ పైన పెట్టుకొని 2 3 ఆపోజిట్ 1 2 3. వెరీ గుడ్. స్లోగా హ్యాండ్స్ హిప్ పైన. ఇది వాల్ సపోర్ట్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. లెగ్ రేస్ చేసినప్పుడు మన ఫీట్ టువర్డ్స్ ఆ సైడ్ స్లోగా ఎక్సేల్ చేస్తూ బయటకి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. అలానే రొటేట్ 1 2 3 ఆపోజిట్ 1 2 3. స్లోగా రిలాక్స్. ఇలానే 1 2 1 2. ఇన్హేల్ ఎక్సేల్. స్లోగా రొటేట్ అండ్ ఆపోజిట్. స్లోగా ఇలా చేసి డీప్ బ్రీత్ ఇస్తుంది. ఇదివరకు మనం చూసిన ఎపిసోడ్స్లో చూస్తే సంకల్ప వాల్యూ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సంకల్ప అంటే ఎఫర్మేషన్ లాగానే మనం హార్ట్ కోసం చేస్తుంటే నేను హార్ట్
ఫిట్గా ఉంటాను, నా హార్ట్ హెల్తీగా ఉంటుంది అని అనుకొని మనం అది సెట్ చేసుకొని మన మైండ్లో చేసుకుంటే చాలా మంచిగా రిజల్ట్స్ అనేవి చూస్తాం. మైండ్ సెట్ అన్నిటికీ వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్ కాబట్టి అది ట్యూన్ చేసుకొని మనం ఆ మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు నా హార్ట్ హెల్తీగా ఉంటుంది, నేను చేసేది నా హార్ట్కి మంచిది అని అనుకొని మనం చేస్తే మనసులో చాలా మంచి రిజల్ట్స్ అనేవి చూస్తాము. ఇప్పుడు మనం ఆసనాల్లో చూద్దాము. స్లోగా ఇన్హేల్ చేస్తూ తాడాసన మనం ఇదివరకు చూసాం కదా, దాంట్లోనే ఇలా స్లోగా హెడ్ రైస్, ఎక్సేల్ చేస్తూ డౌన్, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ డౌన్, మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ స్లోగా రిలాక్స్. అలానే త్రికోణాసన అట్లీస్ట్ మనం చూసినవి ఈచ్ అట్లీస్ట్ ఒక 5 to 10 రౌండ్స్ రిపిటేషన్ అనేది మీరు చేసుకుంటూ ఉండండి. ఇన్హేల్ చేస్తూ స్లోగా, మళ్ళీ ఎక్సేల్, ఎక్సేల్, ఎక్సేల్. అండ్ స్లోగా రిలాక్స్. ఇది పెట్టుకొని ఈచ్ ఆసన అట్లీస్ట్ ఒక 5 to 10 టైమ్స్ అనేది మనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 5 to 10 రౌండ్స్లో స్లోగా చేసుకుంటూ బ్రీత్ చేసుకుంటూ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి.